ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు, మేలు దేవుడు మిమ్మల్ని మెండైన ఆశీర్వాదాలతో దీవించి వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్. మీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తే తరువాత తరుము మీ గురించి చెప్పుకుందరుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దామా? ఈరోజు దేవుని వాక్యం యేసుక్రీస్తు యొక్క మార్గములో నడిస్తే చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దామా? అద్భుతమైనటువంటి మాట ప్రిదోని బిడ్డలారా. ఆయన మార్గములో నడిస్తే ఈరోజు దేవుని వాక్యం ఏం జరుగుతుంది? ఒక అద్భుతమైన మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 119వ కీర్తన 3వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా ప్రిదోని బిడ్డారా? దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రిదోని బిడ్డారా. అద్భుతమైనటువంటి మాట అండి. నీవు నీ జీవిత కాలం అంతా గుర్తుపెట్టుకునేటువంటి మాట, నీ కుటుంబానికి అందరికీ తెలియజేయవలసిన మాట, ఒక అద్భుతకరమైన మాట. నువ్వు ఎన్నో దీవెనలు కావాలని కోరుకుంటున్నావు కదా, ఆ దీవెనలన్నీ దేవుడు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. అయితే రూట్ మనకు తెలియడంలే. రూట్ తెలుసుకున్నట్టయితే మనం ధన్యులమండి. అయితే దేవుడు తన బిడ్డలను ఎంతెంతగానో దీవించాలని ఆశ కలిగి ఉన్నాడు. అయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది ప్రియమైన బిడ్డ, అంత గొప్పగా దేవుడు తన బిడ్డలను దీవించాలని ఆశ కలిగి ఉంటే తాను దరిద్రుడుగా అయ్యి తన దరిద్రతలోండి తన బిడ్డలను ఐశ్వర్యవంతులుగా చేయాలని ఆశ కలిగి ఉన్నాడండి. శాశ్వతమైన ప్రేమతో దేవుడు యేసుక్రీస్తు వారు ప్రతి బిడ్డను ప్రేమించి తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ధారపోసి మిమ్మల్ని గొప్ప స్థితిలో చూడాలని, ఉన్నతమైన దీవెనలు మీ మీద కుమ్మరించాలని, పరలోకములో మీరు చూడాలని, ఈ భూమి మీద వెలుగు సంబంధమైన వ్యక్తులుగా ఉండాలని ఆశ కలిగేటువంటి దేవుడు ప్రియదేవుని బిడ్డారా. అయితే ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మనం అనేక మార్లు మనము చాలా పెద్ద పొరపాటు చేస్తూ ఉంటామండి. ఏంటి ఆ పెద్ద పొరపాటు అంటే, దేవునికి విరోధముగా నడచడం అండి. దేవుడి వాక్యం సెలవిస్తుంది, దీవెనలన్నీ కూడా మన వెంట రావాలి అంటే మనము సకల విధములైన దీవెనలకు కారణభూతుడైన యేసు మార్గములో వెళ్ళాలి. ఆ మార్గాన్ని మనం ఎప్పుడైతే తప్పిపోతామో మన జీవితంలో గొప్ప దీవెనలను ఎంత ఎక్స్పెక్ట్ చేసినా కూడా దొరకవు ప్రియదేవుని బిడ్డారా. గమనించండి ప్రియదేవుని బిడ్డారా, ఈ వాక్యం వింటున్నప్పుడు నీవు నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను, నీ కుటుంబకులను, మీ అమ్మను, మీ నాన్నను, చేతనైతే నీకు తెలిసిన వారందరినీ కూడా నీ ద్వారా వారు దీవించబడాలంటే చక్కటి యేసు మార్గములకు వారు నడిపించినట్లయితే నీవు ధన్యుడివి, ధన్యురాలివి. గొప్ప దీవెనకరమైన మార్గములకు వారు నడిపిస్తున్నావు కాబట్టి. రెండో మాట నేను మీతో పంచుకుంటా ప్రియదేవుని బిడ్డారా. యేసయ్య మార్గంలో నడవడం మొదలు పెడితే ఏం జరుగుతుంది అంటే, నీ దేహము, నీ హృదయము, ఈ భూమి మీద నువ్వు బ్రతుకు దినములల్లా పాపాన్ని అసహించుకునే వ్యక్తిగా ఉంటావు. గమనించండి, ఒక వ్యక్తి జీవితంలో భయంకరమైన శాపగ్రస్తమైన వ్యక్తిగా మార్చబడేదానికి కారణం దేవుడికి విరోధమైన జీవితం జీవించడం, తన్ను తాను కాంప్రమైజ్ చేసుకోవడం, దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టడం, తనకిష్టమైన జీవితం జీవించడం. అంతే. తన జ్ఞానం ఉపయోగించుకోవడం, ఇది కరెక్టే అనుకోవడం, దేవుడు అర్థం చేసుకుంటాలే అనుకోవడము, దేవుడు నన్ను చూస్తాలే అని చెప్పుకోవడము, దేవునికి షాకులు చెప్పడము, తనకిష్టమైన మార్గాలు వెళ్ళడం, ఇది చాలా పెద్ద డేంజర్ అండి. దేవుడి మార్గములో నడిచి వర్ధిల్లింపమని దేవుడు చెబితే తన సొంత మార్గాల గుండా వెళుతూ తన్ను తాను నాశనం చేసుకుంటూ ఆ మార్గాల్లో ఈ వ్యక్తిని ఆశీర్వాదాలకి నడిపకుండా భయంకరమైనటువంటి లోక సంబంధమైన వాటికి తీసుకెళ్తాయి. ఇప్పుడు ఇది యోచించరు చాలా మంది. ఎప్పుడైతే నువ్వు యోచించకుండా ఉంటావో, నువ్వు ఎంత గొప్పగా దీవించబడాలని ఆశ కలిగినా, ఆలోచన కలిగినా, తలంపులు కలిగినా దేవుడి దగ్గర నుంచి దీవెన నీ మీదికి రాదు. కారణం ఏం తెలుసా? నువ్వు ఆయన మార్గములో నడవలేదు కాబట్టి. ఫస్ట్ థింగ్ ప్రియదేవుని బిడ్డారా, ఆయన మార్గంలో నడిచిన వ్యక్తి తన్ను తాను పరిశుద్ధపరచుకుంటాడు,
తన్ను తాను పవిత్రపరుచుకుంటాడండి. తన్ను తాను దేవుని పాదాలు పట్టుకుంటాడు. తన జీవితంలో దేవుడిచ్చే ప్రతి దీవెన తనకు, తన బిడ్డలకు, తన కుటుంబానికి ఒక గొప్ప దీవెనకరంగా ఉండాలి అని దేవుని పాదాల దగ్గర చేరి బ్రతిమిలాడి ప్రార్థించి నీతితో, భయముతో, పవిత్రంగా, పరిశుద్ధంగా కష్టపడి పనిచేసి దేవుని సన్నిధి నుంచి దీవించబడిన వ్యక్తి అనేకులకి దీవెనకరంగా ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, అదే దేవుడి మార్గములో నడవకుండా ఇష్టానుసారమైన జీవితము జీవించి సంపాదించిన ఆస్తి ద్వారా, సంపాదించిన డబ్బుల ద్వారా, సంపాదించిన అది ఏదైనా కావచ్చు, దాని ద్వారా నువ్వు ఎప్పుడు కూడా దీవెన పొందుకోలేవు. ఎందుకంటే ఆ పాపము అనేది నీ జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, నిన్ను అణుచుటకు, నిన్ను బంధించుటకు, నిన్ను పాపములోనికి నెట్టుటకు, నిన్ను అపవిత్రుడిగా మార్చుటకు, నిన్ను దరిద్రుడిగా మార్చుటకు నీ పాపమే కారణము. నీ పాపమే కారణం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు ఆయన మార్గంలో నడుచుకునుచు ఏ పాపమును చేయరు. ఎప్పుడైతే నువ్వు పాపము చేయకుండా ఆయన మార్గంలోకి వెళ్ళడం మొదలు పెడతావో సకల విధములైన దీవెనలను నువ్వు పొందుకుంటావు. చెప్పలు కొట్టి దేవుని కనపడదామా? ఒకవేళ దేవుని బిడ్డలారా దేవునికి విరోధముగా నువ్వు పాపము చేసినట్లయితే ఏం జరుగుతుంది? ఆ పాపం రండి చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వాక్యం. దుష్టుల దోషములు వాణ్ణి చిక్కులు పెట్టును, వాడు తన పాప పాశాలము వలన బంధింపబడును. చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా? 23వ వాక్యం కూడా జ్ఞాపకం చేసుకుందాం. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడైన వాడు త్రోవ తప్పిపోవును. చూడండి ఎంత భయంకరమైన మాటలండి, ఎంత భయంకరమైన మాట. నీతితో దేవుని మార్గంలో నడిచి సంపాదించే సంపాదన, జీవించే జీవితము తన బిడ్డలకు నేర్పిస్తూ, నేను ఇలా బ్రతికాను, దేవుని పాదాలు పట్టుకున్నాను, ఈ విధంగా నీతిగా సంపాదించాను, నువ్వు వేసుకున్న డ్రెస్సు, నువ్వు తింటున్న తిండి, నువ్వు ఉంటున్న ఇండ్లు, నువ్వు చదువుతున్న చదువుకు డబ్బులు ఖర్చు, ఎంతో కష్టపడి నీతితో దేవుడి భయంతో నేను నిన్ను చదివించాను, ఈరోజు ఆ స్థితిలో ఉన్నావు అని చెప్పేదానికి ఎంత స్టామినా ఉండాలండి. బ్రతుకుతేనే చెప్పగలం. బతకకపోతే నీ బిడ్డల వైపు చూసి, నా ఇంట్లో ఉన్నా కూడా నీతితో నువ్వు సంపాదించింది కాకపోతే, నిజాయితీతో నువ్వు సంపాదించింది కాకపోతే నీవు ఎవరికి చెప్పుకోలేవు. చెప్పగలవా? ఈరోజు వాక్యం వింటున్న క్రైస్తవుడా, నీ ఇంటిని ఎలా సంపాదించావో, నీ డబ్బుని ఎలా సంపాదించావో, నీ కుటుంబాన్ని ఎలా పోషించుకున్నావో, నీ దగ్గర ఉన్నవన్నీ అవి పరిశుద్ధములో కాదో చెప్పగలవా? నీతితో కాదో, నీతితో సంపాదించినవో కాదో చెప్పగలవా? ఒక మాట చెప్పగానే చెప్పాలని ఆశ కలిగి ఉన్నానండి. ఒకరోజు ఒక తల్లి నన్ను అనేక మార్లు కాల్ చేసి పిలిపించిందండి. ఏమని? పాస్టర్ గారు శోధనలో ఉన్నాను, పాస్టర్ గారు ఇరుకులలో ఉన్నాను, పాస్టర్ గారు మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందే అని పట్టుబట్టింది. దేవుని బిడ్డలారా, నేను చాలా బిజీగా ఉన్నాను. ఎన్నో రోజులు అమ్మా నేను రావాలనుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ నన్ను నీ ఇంటి దగ్గరికి రాకుండా చేస్తున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. సరే ప్రార్థన చేయండి, నేను వస్తానని చెప్పండి. ఒకరోజు చాలా బాధతో ఆమె ఫోన్ చేసి, అన్న ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే పాస్టర్ గారు అని చెప్పినప్పుడు అన్ని పనులు కూడా పక్కన పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లో వెళ్ళిన వెంటనే ఆమె ఒక కుర్చీ వేసింది, కుర్చీలో కూర్చున్నాను. దేవుని బిడ్డలారా, నీళ్ళు తీసుకుని రాని పోయింది. నీళ్ళు తీసుకుని వచ్చి నా చేతికి నీళ్ళు ఇచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నా మీదికి దిగి వచ్చి మాట్లాడుతున్నాడండి. ఈ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు అపవిత్రమైంది, ఇవేవి కూడా మీకు నెమ్మది ఇవ్వవు, ఆనందాన్ని ఇవ్వవు, సంతోషాన్ని ఇవ్వవు, ఇవేవి కూడా నువ్వు కష్టపడి సంపాదించింది కాదు అంటేనే ఆ నీళ్ళు ఇచ్చినటువంటి తల్లి కాళ్ళ దగ్గర కూర్చొని ఎరవడం మొదలుపెట్టిందండి. కాళ్ళ దగ్గర కూర్చొని ఎరవడం మొదలుపెట్టింది. ఏంటి ఈ దైవజనుడు ఇంటికి వస్తే ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోతుంది, మాట్లాడటం మొదలు పెడుతుంది. రెండోది ఏడుస్తుంది, భయంకరంగా ఏడుస్తుంది. దేవుని బిడ్డలారా, ఇవేవి నీవు కాదు అని నేను మాట్లాడుతుంటే ఆ తల్లి నోరు తెరిచి ఏడుస్తూ ఒక మాట అంటుంది, ఇవన్నీ కూడా నేను అక్రమముతో సంపాదించినవి. అక్రమముతో. భర్త లేడు, చనిపోయినాడు, అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది. ఆ అక్రమ సంబంధంలో ఏరే వారిని దోచుకునింది, కావలసినవన్నీ పొందుకునింది, సుఖంగా ఉందాం అనుకునింది.
ఆ సుఖం లేదు, ఆ సంతోషం లేదు, ఆ ఆనందము లేదు, ఆ నెమ్మది లేదు. రెండో మాట చెప్పమంటారా అండి? మాట్లాడుతుంటే ఏడుస్తుంది. నాకు ఒక్కగానొక కుమారుడు, అతడు పెళ్ళిడికి వచ్చాడు, అతడు భయంకరమైన పాపములో పడ్డాడు, ఇష్టానుసరమైన జీవితం జీవిస్తున్నాడు, చివరికి నన్ను కొడుతున్నాడు, నన్ను తిడుతున్నాను, నన్ను చంపుతాడేమో అనిపిస్తుంది, నేను చావాలేక బ్రతకలేకున్నానని ఏడుస్తుందండి. బైబిల్ చెప్తుంది తల్లిదండ్రుల పాపము 3-4 తరముల వరకు దేవుడు తన బిడ్డల మీద వేస్తాడని దేవుని వాక్యం ఘోషిస్తూ ఉంది, చెబుతుంది. నిజంగా ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, రోషం తెచ్చుకొని బ్రతుకు, రోషం తెచ్చుకొని దేవుని కొరకు జీవించు. ఒక తల్లిగా తండ్రిగా నువ్వు ఉన్నప్పుడు నీ నుంచి నీ బిడ్డలకు దీవెన రావాలి, నీ నుంచి నీ బిడ్డలకు ఆశీర్వాదం రావాలి. మా నాన్నలాగా నేను బ్రతకాలి, మా తల్లిలాగా నేను బ్రతకాలనే బ్రతుకు నువ్వు భూమి మీద బ్రతకాలి. గట్టిగా చెబులు కొట్టి దేవుని కనపరుస్తావా? నీతిమంతులను దేవుడు తప్పక జ్ఞాపకం చేసుకుంటారు. వారి సంతానము భూమి మీద భిక్షం ఎత్తుకున్నట్టుగా లేదు, చరిత్రలో లేదు. నీతి నియమము పవిత్రత పరిశుద్ధత కలిగి దేవుని వైపు చూస్తూ ఒక మంచి జీవితం జీవిస్తే దేవుడు తప్పకుండా నిన్ను లేపుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడితే ఆపడం ప్రపంచంలో ఎవరి తరము కూడా రాదు, ఎవరి తరము కూడా కాదు. డైరీలో రాసుకో, డైరీలో రాసుకో. ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్సన్ నా పేరు, నేను ప్రవచిస్తున్నా. నువ్వు నీతివంతంగా దేవుని వైపు చూస్తూ అడుగులు వేయడం మొదలుపెట్టు. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తే నీ శత్రువులు నీ పాదాల దగ్గరికి రావాలి. ఇంత గొప్పగా దేవుడు నిన్ను దీవించాడని వాళ్ళు ఇలా చూడాలి, ఆకాశం వైపు చూసినట్టు చూడాలి. ఆమేన్. అదంతే దైవ శక్తి, అది దైవ చట్టం అంతే. దానికి విరోధంగా ఎవరు పోరాడి ఏమీ చేయలేరు. డబ్బులతో, లోక సంబంధమైన ఆశలతో ఆసక్తి కలిగి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని అన్ని లోకములో పొందుకున్న సమాధానము లేక, సంతోషము లేక, ఆనందము లేక కోల్పోయిన వారు కోట్ల కొలది. లెక్కకు మించిన వారిని సాతాను మింగింది లోక ఆశలు చూపించి. తన శరీరాన్ని చెరిపేసింది, తన హృదయాన్ని చెరిపేసింది, పాపం అనే ఊబిలో దింపింది, పాపాన్ని చిరుక్కునే విధంగా చేసింది, తన హృదయంలో కల్మిషతాన్ని పుట్టించింది. చివరికి అపవాది చచ్చిపోయే స్థితికి తీసుకెళ్ళింది, తన్ను తాను చంపుకునే స్థితికి తీసుకెళ్ళింది. ఆ చచ్చిపోయిన తర్వాత చెడ్డ వ్యక్తి అని ముద్ర వేసి నరకానికి పంపించింది. ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తున్నా, బి కేర్ఫుల్. దేవుడి మార్గంలో నడవకపోతే నీవైనా, నీ భర్తైనా, నీ పిల్లలైనా, నీ కుటుంబీకులైనా, నీ రక్త సంబంధికులైనా ఈ లోక సంబంధమైన మార్గాల్లో వెళితే వారు పొందుకునే భయంకరమైన విపత్తులు ఎన్నో. ఈ లోకములో చాలా మంది ఏం చేస్తారు తెలుసా? లోక సంబంధమైన మార్గం ఎంచుకుంటున్నారు. ఎంజాయ్, డబ్బు కావాలి, సుఖం కావాలి, ఆనందం కావాలి, ఐశ్వర్యం కావాలి, బంగారు కావాలి, ఇష్టానుసరమైన జీవితం జీవించాలి, కొద్ది కాలమే బ్రతికేదని మర్చిపోయి వీటితో సంతోషంగా ఉంటామని ఆలోచన చేసి దేవుడి మార్గములో నడవక అక్రమమైన మార్గంలో నడుస్తూ తన్ను తాను నాశనము చేసుకున్న వారు లెక్కకు మించి, బి కేర్ఫుల్. లెక్కకు మించి దేవుడిచ్చిన ఆయుష్ పూర్తి కాకతలకే తన్ను తాను చంపుకున్న వారు లెక్కకు మించి ఉన్నారు. శాంతి లేని వారు లెక్కకు మించి ఉన్నారు, సమాధానం లేని వారు లెక్కకు మించి ఉన్నారు, నెమ్మది లేని వారు లెక్కకు మించి ఉన్నారు, సంతోషం లేని వారు లెక్కకు మించి ఉన్నారు. భయంకరమైన సుడిగుండంలోంటి సమస్యల నుంచి బయటపడలేక లెక్కకు మించిన వాళ్ళు ఉన్నారు. కొడుకుతో సమస్య, కోడలతో సమస్య, అత్తతో సమస్య, మామతో సమస్య, భయంకరమైన ఆ యొక్క కుటుంబం చుట్టూ సాతాను దృష్ట ప్రయోగాలు చేసినప్పుడు చెప్పుకోలేక, మాట్లాడలేక సతమతం అవుతూ ఉన్నారు. ఎందుకు తెలుసా? నీతివంతమైన జీవితము జీవించలేదు కాబట్టి సాతాను వాని చిక్కులు పెట్టింది. వాని చేతిలో పడిన తర్వాత నీ వాళ్ళే నీ గురించి సాక్ష్యం చెప్పలేరు. చెప్పుకుంటే పరువు పోతే నోరు మూసుకుంటారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట. నా బిడ్డ చాలా మంచిదని బయటికి చెప్పొచ్చు, లోపలికి చెప్పుకోలేరు. నా భర్త చాలా మంచోడని బయటికి చెప్పొచ్చు, లోపలికి చెప్పుకోలేరు. ఇలా ఎంతోమంది సతమతమై కుమిలిపోతున్నారు తెలుసా? నీతి నియమము పవిత్రత పరిశుద్ధత యథార్థత కలిగిన జీవము గల దేవుని మార్గంలో నడవక తన్ను తాను అపవిత్రపరుచుకొని అపవిత్రమైన మార్గాల్లో వెళ్ళి ఈరోజు శాంతి లేక సమాధానము లేక ఆనందము లేక వారి జీవితాల్లో ఎటు పోవాలో తెలియక అగాధమైన ఆ లోతు ఆ లోయలోకి అడుగుపెట్టి దాంట్లో బయటికి రాక సతమతం అవుతున్న వారి లెక్కకు మించి ఛాలెంజింగ్తో కూడిన మాట ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ,
నువ్వు చాలా జాగ్రత్త పడు. లోక సంబంధమైన మార్గాలు నీకొద్దు. దైవ సంబంధమైన మార్గాలు కూడా నువ్వు అడుగులు వేయి. ఆ దేవుని, ఆ జీవము కలిగిన యేసు క్రీస్తుని నమ్మి విశ్వసించి లోకాన్ని జయించిన యేసు వైపు నువ్వు నడవడం మొదలు పెడితే ఏ భయంకరమైన విపత్తులు నిన్ను ఏమి చేయలేవు. నీ జీవితము పాపమని ఊబిలో పడదు, నీ కాళ్ళు జారదు, నువ్వు తల ఎత్తుకునే వ్యక్తిగా ఉంటావు, నువ్వు అనేకులకి దీవెనకరంగా ఉంటావు. అంతేకాదు కాల రెగ్గేసేలా చెప్తావు నేను ఇలా బ్రతికానని. అదే దేవుని మార్గంలో నువ్వు జీవించకుండా ఉన్నట్లయితే, మాట మార్చి చెబుతున్నా, పరిశుద్ధమైన దేవుని మార్గంలో నువ్వు జీవించకుండా ఉన్నట్లయితే నీ అంతరాత్మ ఒప్పుకోదు నువ్వు ఎటువంటి వ్యక్తివో. బీ కేర్ఫుల్. నువ్వు ఉద్యోగస్తుడివైనా, వ్యాపారస్తుడివైనా, క్రైస్తవుడివైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ వ్యక్తివైనా బీ కేర్ఫుల్ ప్రియ దేవుని బిడ్డ. నీ గురించి నువ్వు చెప్పుకోలేవు. కారణం ఒక్కటే, ఎందుకంటే నువ్వు చేసినవి నిన్ను పట్టుకుంటాయి. ఎలాగా బతకమని ఎవరికి చెప్పవు, నీ కుటుంబానికి చెప్పవు, నీ బిడ్డలకు చెప్పవు. అందుకే నీ జీవితంలో, దేవుడు నీకు ఇచ్చిన చిన్ని జీవితంలో దేవుని మార్గంలో నడిచి ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తే నువ్వు దీవించబడతావు ప్రియ దేవుని బిడ్డ. రండి ఈ మాటను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 5:22. దృష్టిని దోషములు వాని చిక్కులు పెట్టును. హల్లెలూయా. బంధింపు. నువ్వు ఎప్పుడైతే దుష్ట ఆలోచనతో, దుష్ట తలంపులతో, దుష్ట కోరికలతో నువ్వు అడుగులు వేస్తావో నీ జీవితము అడుగడుగు బంధింపబడుతూ ఉంటుంది. అడుగడుగు నువ్వు బంధింపబడుతూ ఉంటావు. ఇంక నిన్ను విడిపించడం ఎవరి తరము కూడా కాదు. బిడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. దేవుడు నీకు ముందుగానే బయలుపరుస్తున్నాడు. దుష్ట మార్గాలు ఎప్పుడైతే నీ ఆలోచనలోనికి వస్తాయో, దాన్ని నువ్వు ఆచరించడం మొదలు పెడతావో, నువ్వు వేసే ప్రతి అడుగులో చిక్కులే, సమస్యలే, ఇరుకులే, ఇబ్బందులే, శోధనలే. ఆ వాటి నుంచి బయటకు వచ్చే విషయంలో నువ్వు ఎన్ని అబద్ధాలు చెబుతావో తెలియదు, ఎంతమందికి మోసం చేస్తావో తెలియదు, ఎంతగా నడిస్తావో తెలియదు. చివరికి అందరూ నిన్ను మాట్లాడడం మొదలు పెడితే నువ్వు చిక్కుపడతావు. మనుషులే నిన్ను చిక్కు పెడతారు. ఈ చుట్టూ ఉన్న వాళ్ళే. నువ్వు ఎంతమందికి ఏదైతే చేసావో వాళ్ళే కక్ష గట్టి, ఈమె ఇది చేసింది, ఇతను ఇది చేశాడు అని నిన్ను రకరకాల ఇబ్బందులు పాలు చేస్తారు, రకరకాల శ్రమల పాలు చేస్తారు, రకరకాల శోధన పాలు చేస్తారు, రకరకాల నిందల పాలు చేస్తారు. కక్ష గట్టి నిన్ను ఇరికిస్తారు. ఆమేన్. జాగ్రత్త. వారి నుంచి నువ్వు విడిపించబడాలి అంటే దేవుడి కృప నీకు తోడుగా ఉంటే తప్ప విడిపించబడలేవు. అందుకే బైబిల్ చెప్తుంది, నీతిమంతులు సింహం వలె తల ఎత్తుకుని జీవిస్తారు, రెండవది ధైర్యంగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఈ మాట. దృష్టిలో దోషము వారిని చిక్కులు పెట్టును, వాడు తన పాప పాశాలము వలన బంధింపబడును. రా, దొరికినావు. చచ్చిపోయినాక నరకము ఉంటుంది, బతికి ఉన్నా కూడా దానికి శిక్ష ఉంటుంది. డబల్. ఒక మంచి జీవితం జీవించకపోతే డబల్ అనుభవించాలి. సింగిల్ కాదు, డబల్. ఈరోజు చేసి అయిపోతుందంటే కుదరదు. ఈరోజు చేసి ఇంక అయిపోయింది, ఎవరు చూడలేదంటే కుదరదు. మనుషులు జీవము గల దేవుని చేతిలో నుంచి నువ్వు తప్పించుకోలేవు. దేవుడికి ఉన్న శక్తిని తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? దేవుడు వాక్యం సెలవిస్తుంది, వారి క్రియల చొప్పున, అవి మంచివైనను చెడ్డవైనను, వారి క్రియల చొప్పున దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తే తప్పించుకోవడం ఎవరి తరము కూడా కాదు. నిజంగా ఈరోజు మీకు వాక్యం చెప్తున్నానంటే, ఒకనొకప్పుడు నాకు దేవుని గురించి తెలియక, జీవితం గురించి తెలియక, ఈ స్ట్రాంగ్ జీవితం జీవించి నా జీవితం మీద నాకే అసహ్యం పుట్టింది, ఇసుగు పుట్టింది. అసలు ఎందుకు నేను పుట్టానని దేవుని అడగడం మొదలుపెట్టాను, నన్ను చంపేయని ప్రార్థన చేయడం మొదలుపెట్టా. అప్పుడు నేను దేవుని నమ్ముకోలే. దేవుని తెలుసుకున్నాక అర్థమైంది, నేను ఒక మంచి బ్రతకాలంటే యేసు మార్గంలో నడవాలి. అదే పరిశుద్ధమైన మార్గం, అదే పాపము చేయకుండా నడిపించే మార్గం అని తెలుసుకున్నాక నా జీవితానికి ఒక విలువ వచ్చింది. ఈరోజు నా జీవితం పనికొచ్చే జీవితంగా నా ప్రభువు మార్చాడు. ప్రతి బిడ్డ ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావుగా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. వాడు తన పాప పాశాల వలన బంధించేస్తారు, కక్షకు పెట్టుకుంటారు, ఇబ్బంది పెడతారు, నిందల పాలు చేస్తారు, అవమానాల పాలు చేస్తారు,
నువ్వు చచ్చిపోయేంత వరకు నిన్ను విడిచిపెట్టరు లోకంలో ఉన్న వ్యక్తులే. ఎందుకంటే నీ పాపపు పాశం అటువంటిది. రోషం పుడుతుంది, పౌరుషం పుడుతుంది. ఇలా కక్షలతో కార్బండాలతో వారు చేసిన పాపాలకు ప్రతిఫలంగా ఎంతోమంది చచ్చిపోయారో, ఎంతోమంది చంపారో ప్రపంచంలో లెక్కకు మించిన వ్యక్తులు. ఆమెన్. రెండో మాట చెబుతాను ప్రియమైన బిడ్డలారా, అతి మూర్ఖుడైన వాడు త్రోవ తప్పిపోవు. ఈ మాట మళ్ళీ ఒకసారి అండర్లైన్ చేసుకోండి. ఇంత వాక్యం విన్నప్పటికీ కూడా, సత్యము తెలిసినప్పటికీ కూడా నువ్వు లోబడకుండా, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకుండా యేసుక్రీస్తు యొక్క మార్గంలో నువ్వు నడవకపోతే ఆ వ్యక్తిని ఏమంటారు తెలుసా? మూర్ఖుడు, అతి మూర్ఖుడు. తెలియక చేసేవాడు మూర్ఖుడు, తెలిసి చేసేవాడు మూర్ఖుడు. తెలియక చేసేవాడు మూర్ఖుడు, తెలిసి చేసేవాడు అతి మూర్ఖుడు. అన్నీ తెలిసినా కూడా ఎట్టయితే అట్ట కానీ సచ్చే సాత్సా బతుకుతే బతుకుతా, బెల్లం ఎట్టనబోని పిల్లలు ఎట్టనబోని నాకు సంబంధం వల్ల అతి మూర్ఖుడు. ఈ మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దేవుడి కృపను కూడా కాలదనుకుంటారండి. దేవుని కృపను కూడా కాలదనుకుంటారు. మూర్ఖులు ఎవరంటే తెలియక చేసిన వారు మూర్ఖులు, తెలిసి చేసేవాళ్ళు అతి మూర్ఖులు. యేసుక్రీస్తు గురించి తెలియనప్పుడు నేను నా ఇష్టానుసారంగా జీవించేవాడిని. యేసుక్రీస్తు ప్రతి బిడ్డ యొక్క పాపములను తీసివేసి ఒక పరిశుద్ధమైన జీవితం ఇస్తాడని తెలుసుకున్న వెంటనే ఇప్పుడే ఇక్కడే ఈయన నాకు బాప్తిసం ఇచ్చి నేను చేసిన పాపాలకు శిక్ష యేసుప్రభు భరించి ఒక మంచి జీవితం నాకు ఇస్తాడంటే ఇప్పుడే ఇవ్వండి, ఐఎమ్ రెడీ. ఎందుకంటే నేనేం నీతిమంతుని కాదు అని సరెండర్ అయ్యి ఒప్పుకున్నానండి. ఒప్పుకున్న వెంటనే బాప్తిసం ఇచ్చి నా పాపాలకు శిక్ష నా మీద పడకుండా యేసుప్రభు వేసుకున్నాడు. ఆయన ద్వారా విడుదలంటే నమ్మాను, లోపల చేర్చుకున్నాను. శిక్ష కొట్టివేయబడింది, పాపపు బతుకు కొట్టివేయబడింది. ఒక నీతివంతమైన బ్రతుకును దేవుడు నాకు ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు వాక్యం విన్ననే ఒకవేళ వాక్యం వింటిన నేను పరీక్షించుకో. ఒకవేళ నేను దేవుడి మాటకు లోబడకుండా ఉండింటే నా జీవితం ఏమైపోయిందనో. కృప వచ్చింది. పాపిష్టి పాపపు బ్రతుకును పరిశుద్ధంగా మార్చగలిగిన దేవుడున్నాడు. నాలో ఉన్న మూర్ఖపు ఆత్మను తీసివేసే దేవుడున్నాడు అని సత్యము తెలుసుకున్న వెంటనే లోబడ్డా. ఈ శరీరము అర్థమవుతుంది, ఎన్నో ఇప్పటికే భరించింది, నిందలు అవమానాలు. వద్దు, దీన్ని తీసివేసడానికి యేసుప్రభు వచ్చాడంటే ఐఎమ్ రెడీ. నేను దేవుడి పాదాలకు వచ్చి నా పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంతో కడగబడి బాప్తిసుడిగా మార్చబడినప్పుడు నాకు నెమ్మది కలిగింది, హ్యాపీ, సంతోషం, ధైర్యం. ఈరోజు మీ దగ్గర మాట్లాడుతున్నంటే దేవుడి కృపే. ఒకవేళ నేను వినకుండా దేవునికి విరోధంగా జీవించి ఉన్నట్లయితే ముందు మూర్ఖుడిగా బ్రతికాను. ఎవరు చెప్పినా వినకుండా ఇష్టానుసరమైన జీవితము, వాక్యము దగ్గరకు వచ్చినా కూడా వినకుండా జీవించుంటే అతి మూర్ఖునయ్యిందండి. మూర్ఖుడు వేరు, అతి మూర్ఖుడు. ఇప్పుడు కూడా కొంతమంది అతి మూర్ఖులు ఉంటారు, ఎవరు చెప్పినా విననని. ఆ తర్వాత వారికి పరిస్థితి ఎట్లుంటుందంటే వాళ్ళకి అర్థమవుతుంది, వినింటే బాగుందని. అప్పుడు చెప్పిన వాళ్ళంతా గుర్తుకొస్తారు. చూడండి అతి మూర్ఖుల గురించి దేవుడు ఏమంటున్నాడు చూడండి. అతి మూర్ఖుడే వాడు త్రోవ తప్పిపోవును. త్రోవ తప్పి ఇష్టానుసారంగా జీవించి ఈ భూమి మీద ఏమైపోతాడంటే భయంకరమైన వేళకి వెళ్ళిపోతాడు. అందుకే ప్రియమైన బిడ్డలారా, మనం ఎటువంటి వారిగా ఉండాలంటే దేవునికి ఇష్టమైన వారిగా, దేవుడి మార్గంలో నడిచే వారిగా ఉండాలి. అది దేవుని యొక్క చిత్తమని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. అయితే ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. నీ జీవితంలో తెలుసుకోవాల్సిన ఇంకొక అద్భుతమైన సత్యం ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను ప్రియమైన బిడ్డలారా. కీర్తనలు 90వ కీర్తన 8వ వాక్యం. 90వ కీర్తన 8వ వాక్యం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖక్రాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఈ మాట నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే జీవితకాలం అంతా నీకు దేవుడి భయం ఉంటుందండి. చూడండి ఈ మాట, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు అంటే నువ్వు ఏం చేస్తున్నావో, నువ్వు ఏ పాపం చేస్తున్నావో, ఏ విధంగా జీవిస్తున్నావో, ఏ మార్గంలో వెళ్తున్నావో అది మనుషులకి ఎవ్వరికి తెలియకపోయినా దేవునికి తెలుసు అని నువ్వు తెలుసుకుంటే ఆయన చేతిలో నుంచి తప్పించుకోలేడని గడగడలాడుతావు. ఏ పాపము చేసేదానికి పరిగెత్తావు, సాతాను చేతిలో చిక్కు. ఇది తెలియకపోతే నువ్వు పడిపోతావండి. తెలిసిన తర్వాత పడాలంటే పడవు. ఇప్పుడు నీకు ఒక అద్భుతమైన మాట చెప్తానండి. నువ్వు ఎప్పుడైతే దేవునికి విరోధంగా జీవిస్తున్నావో అది దేవునికి తెలిసిన తర్వాత, దేవుడి కృప కోల్పోతుందని తెలిసిన తర్వాత నువ్వు ఎంత జాగ్రత్త పడతావో అర్థం చేసుకోండి.
ఇంకా తర్వాత సచ్చినోని మీద ఎన్ని కేజీలు బరువు పెట్టినా నొప్పి ఏమి ఉండదండి. ఇక ఆ తర్వాత భూమి మీద జీవించే జీవితంలో పేరు ఉండదు, ఖ్యాతి ఉండదు, విలువ ఉండదు, ప్రత్యేకత ఉండదు. ఎంతోమంది పుట్టింటారు, పోయి ఉంటారు. అంతే మనం కూడా. బైబిల్ చెప్తుంది, కొట్టివేయబడని పేరు నేను వారికి పెట్టెదను. చప్పట్లు కొట్టి దేవుని గర్భాస. అలాంటి బ్రతుకు మనం బ్రతకాలి. ఎంతోమంది పుట్టి చచ్చిపోయినారు. వాళ్ళు ఏ పేరు లేదు, ఖ్యాతి లేదు, ప్రత్యేకత లేదు. కానీ మనం అలా ఉండకూడదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా? మన పేరు కొట్టివేయబడకూడదు. బ్రతికే కొద్ది కాలమైన ఆ వ్యక్తి ద్వారా మేము దీవించబడ్డాం. మా తాత, మా ముత్తాత ద్వారా మేము ఈరోజు దీవించబడ్డాం. సత్యాన్ని తెలుసుకున్నాం. లోకంలో కలిసిపోలేదు, నీతివంతులంగా బతుకుతున్నామని నిన్ను బట్టి చెప్పుకోవాలి. కొట్టుగట్టిగా చప్పట్లు దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. గమనించండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం చెప్తుంది, మన దోషములను మీ దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు. దేవుని దగ్గర ప్రతి దోషము కూడా ఉంటుందని గుర్తుపెట్టుకున్నట్లయితే నువ్వు జాగ్రత్త పడతావు. ఆ దోషం నువ్వు ఎప్పుడైతే కనుక్కుంటావు అంటే దేవుని వాక్యం చెప్తుంది, నీ ముఖక్రాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుని సన్నిధికి వెళ్ళి కళ్ళు మూసుకొని ఆయన పాదాలు పట్టుకొని ఆయనతో నువ్వు లింకప్ అయినప్పుడు, కలుసుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఏడ్చినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో ఆయన పాద సన్నిధిలో కన్నీళ్లు కార్చినప్పుడు, దేవునికి నీకు మధ్యనటువంటి ఆ భయంకరమైన తప్పిదములు నీకు కనిపించినప్పుడు రమ్ము కొట్టుకుని ఏడుస్తూ ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెడతావు. దేవుని బిడ్డలారా, ఒప్పుకొని విడిచిపెడతావు, నువ్వు సరిచేయబడతావు. చూడండి మాట, కీర్తన 66:18 కీర్తన, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ప్రభు నా మనవి వినకపోవును. ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తూ ఉంటావో దాన్ని దాచిపెట్టుకుంటూ ఉంటావు, దానికి అబద్ధాలు చెబుతూ ఉంటావు, శోధనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, వేదనలో ఎన్నో పడుతూ ఉంటావు. ధైర్యము నీలో చచ్చిపోద్ది. తల ఎత్తుకునే వ్యక్తిగా నువ్వు ఉండవు. ఎక్కడి నుంచి నీకు నెమ్మది రాదు, సమాధానం రాదు, దీవెన రాదు, ఆశీర్వాదం రాదు. అప్పుడు నువ్వు నీ జీవితంలో గుర్తుపెట్టుకో ప్రియజనులు, ఎటు పోవాలో కూడా తెలియని పరిస్థితులు ఉండవు. కారణం ఏంటి తెలుసా? నీ ప్రార్థన దేవుడు వినలే. కారణం ఏంటి తెలుసా? నీ పాపములను ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన విని జవాబిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తావా? ఎప్పుడైతే నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా ఉంటావో, దేవుడి వాక్యానికి విరోధంగా జీవిస్తూ ఉంటావో, నీ మాటే దేవునికి చెప్తుంది. దేవుని దగ్గర ఎంత గట్టిగా అడిగినా, ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా, ఆ పాపములు ఒప్పుకోకపోతే దేవుడు నీ మనవి వినడు. నువ్వు దీవించబడవు, హెచ్చించబడవు, గణపరచబడవు. బైబిల్ చెప్తుంది, పాపుల మనవి దేవుడు ఆలకించాడు. అదే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, నా పాపములను క్షమించి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఆయన వైపు చూసి నీ అంతరంగములోంచి ఒక నిజమైన మాట బయటకు వచ్చిందనుకో, ప్రభువా నీ ఆజ్ఞ అతిక్రమించడంలో నాలో భయం పుట్టింది, నాలో వణుకు పుడుతుంది, ఈ దేహము దాన్ని భరించలేకుంది, అయ్యా దీన్ని ఒప్పుకుంటున్నానయ్యా. ఇక ఎన్నడూ నువ్వు నాకు రక్తం ఇచ్చుకున్నా, ప్రాణం ఇచ్చుకున్నా ఈ యొక్క దేహమును, ఆత్మను అపవిత్రపరుచుకొని నాయనా అని జాలి, దయ, కనికరము, కృపగల దేవుడు అని ఆయన పాదాల మీద పడినప్పుడు తప్పక దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. నేను గొప్ప స్థితిలో దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు వాక్యం విన్నావుగా, నిన్ను పరీక్షించుకో. నువ్వు ఒక ఘనమైన, గొప్ప, అద్భుతమైన జీవితం జీవించాలి అంటే దేవునితో ఒక మంచి సత్సంబంధం కలిగి ఉండాలి. పాపము లేకుండా జీవించాలి అంటే, నీతివంతమైన జీవితం జీవించాలంటే ఈ లోకం వైపు కాదు, దేవుని వైపు చూడాలి. ఆయన మార్గముల వైపు నువ్వు చూస్తూ అడుగులు వేసినట్లయితే గొప్ప, ఘనమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితం ఇస్తారు. ఆయన వైపు చూడకుండా నీవు ఈ లోక సంబంధమైన వైపు చూస్తూ అడుగులు వేస్తే దాని 10వ స్థానం బంధించబడతావు. దాని 10వ స్థానం ఎలా ఉంటుందో తెలుసా? నిత్య నరకానికి వెళ్తావు. దాని భాగం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వే చెప్పక తలకి నువ్వు చేసిన కార్యాలు జీవగ్రంథములో రాయబడి ఉంటాయి. అక్కడికి వెళ్ళి నువ్వు ఏమీ మాట్లాడలేవు. సాతాను దూతలు తీసుకెళ్ళి నిత్య నరకంలో చేస్తాయి. ఈరోజు వాక్యం విన్నావుగా, ఎన్ని రోజులు బ్రతుకుతానని కాదు, ఎలా బ్రతికాను, యేసు రక్తంతో కడగబడిన తర్వాత దేవుని కొరకు ఎలా జీవించాను గుర్తుపెట్టుకోవాలి. నువ్వు జీవించే జీవితం. చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా? పరిశుద్ధమైన జీవితానికి మించిన గొప్ప దీవెన ఏది లేదండి. ఆ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఆయన మార్గములో అడుగులు వేస్తే నీకేం కావాలనో దేవుడు తప్పక ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో పరిశుద్ధాత్మడా నీవే చేయి పట్టుకొని
నడిపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. పరిశుద్ధులుగా జీవించేదానికి యేసు మార్గంలో నడవాలని నువ్వు మాట్లాడావు. దేవునికి విరోధమైన అడుగులు వేస్తే ఏం జరుగుతుందో నువ్వు మాట్లాడావు నాయన. ఈ రెండిటిని ఈరోజు నీ బిడ్డల ఎదుట పెట్టినప్పుడు తండ్రి, నీ బిడ్డలకు ఫ్రీడమ్ ఇచ్చావు తండ్రి. మూర్ఖులుగా, అతి మూర్ఖులుగా జీవిస్తే ఏం జరుగుతుందో, దేవుని మాటకు లోబడి జీవిస్తే ఏం జరుగుతుందో, వినని వాళ్ళ పరిస్థితి ఏంటో నువ్వు మాట్లాడావు నాయన. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ చక్కటి దేవుడి మార్గములో జీవించి శాంతిని, సమాధానమును, పవిత్రతను, పరిశుద్ధతను కలిగి అనేకులకి దీవెనకరంగా నాయన నీ చేతులతో చేయబడ్డ బిడ్డ నీకు మహిమకరంగా తండ్రి ఆశీర్వదించండి. నీ బాహుబలమును చాపండి. ఈ దినమున వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాక్కులను వారి హృదయంలో తండ్రి అయా గుర్తుపెట్టుకొని తండ్రి నీకు అయా మహిమకరంగా వారు జీవించి అనేకులకి దీవెనకరంగా ఆశీర్వదించమని వేడుకుంటున్నా. ఇదండి అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను బాగు చేయండి, స్వస్థపరచండి నాయన. అంతేకాదు నాయన, శోధనలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపించండి. అంతేకాదు అయా తెలియక తండ్రి పొరపాటున తండ్రి అయా నిర్లక్ష్యంతో ఎవరైనా పాపమనే ఊబిలో అడుగులు వేస్తూ ఉంటే వారిని విడిపించండి నాయన. నీతి మార్గంలో నడిపించండి. సాతాను మార్గం నుంచి విడిపించండి అయా. సాతాను కుయుత్తిపరుడు నాయన, వాడు మోసగాడు నా తండ్రి. నీ బిడ్డలందరినీ మోసం చేయుటకు నా తండ్రి లోకం యావత్తు చూపిస్తాడు. నీ బిడ్డలు లోకం వైపు చూడకుండా నీ వైపు చూస్తూ నీతి కలిగి, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, న్యాయము కలిగి యేసు మార్గములో వారు అడుగులు వేస్తున్నాయన నీకు మహిమకరంగా జీవిస్తూ పరలోకాన్ని స్వతంత్రించుకొని భూమి మీద తండ్రి నీ చిత్తము చేయుటకు సహాయం చేయమని వేడుకుంటున్నా. శాంతిని లేని వారికి శాంతిని దయచే, సమాధానం లేని వారికి సమాధానం దయచే, నెమ్మది లేని వారికి నెమ్మది దయచే, ఆశీర్వాదం లేని ప్రతి బిడ్డకు ఆశీర్వాదం దయచేయమని వేడుకుంటూ మెండైన మేలులతో ప్రతి బిడ్డను వర్ధిల్లింపు చేయమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.